అప్పుడు వస్తుండగానే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మేడం. ఒక శ్రీకాకుళం అనుకుంటా, రాజు అని ఆయన వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి పెళ్ళైన 2 కొడుకులు మేడం. తనకి ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఇప్పుడు వాడితోటి తను బతకాలని లైఫ్. ఇదేం లేదండి, అట్రాక్షన్ ఎక్కువైపోతుంది. వాళ్ళ మాయ మాటలు చెప్తారు, నీ అంత గొప్పది లేదు, నీ అంత ఇది ఇట్లా. వాళ్ళు ఏంటంటే దానికి అట్రాక్ట్ అయిపోయి హస్బెండ్ పిల్లల్ని వదిలేయటానికి వెనకపోవట్లేదు, చంపేయటానికి వెనకపోవట్లేదు. సో అంటే డ్రాస్టిక్ చేంజ్ మ్యామ్. విత్ ఇన్ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే కూడా 10 years బిఫోర్ ఉన్న సొసైటీ ఇప్పుడు ఉన్న న్యూస్ కానివ్వండి, సో ఆ రిలేషన్స్, ఎథిక్స్, వాల్యూస్, ఎవరైతే ఎథిక్స్ వాల్యూస్ పాటిస్తున్నారో వాళ్లకు ఒక చిన్న చూపులాగా అయిపోతుందేమో అన్న భయం కూడా ఉంది. అంతే మేడం. సో ఇది ఎలా చూడొచ్చు, దీనికి ఒక ఎండ్ అనేది ఉందా? ఉండాలి ఉంటుంది, కానీ ఇప్పట్లోనే ఉంటుంది అని మనకు అసలు మనం దీన్ని డెసిషన్ ఎట్లా టేకప్ చేస్తానంటే వీలు మ్యామ్, పనిష్మెంట్ షుడ్ బి వెరీ సివియర్. ఒక ఉమెన్ అయి ఉండండి, ఒక మెన్ ఉండనివ్వండి, లేకపోతే ఒక చైల్డ్ ఉండనివ్వండి, ముగ్గురు రైట్. ఇప్పుడు ఒక తల్లిని ఒక పాప చంపేసింది, బాయ్ ఫ్రెండ్ని యాక్సెప్ట్ చేయలేదని వాళ్ళమ్మ మాస్టర్ ప్లాన్ తోటి వాళ్ళ మమ్మీని చంపేసింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి. తర్వాత వీళ్ళ సిస్టరు ఇంకా తను ఏం తెలియనట్టు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏదో కొంచెం కదులుతున్నట్టు అనిపిస్తే మళ్ళీ వాడికి ఫోన్ చేసి ఇంకా తన బతుకుందని ఏదో కోడ్ లాంగ్వేజ్లో చెప్తూ మళ్ళీ తనని చంపడానికి పిలిపించింది. అంటే నేను అనేది ఇప్పుడు ఎథిక్స్ ఎట్లా అంటే, ఒక హస్బెండ్ కానీ ఒక ఇలా చైల్డ్ కానీ, అది ఇప్పుడు 10th class స్టూడెంట్ శాస్త్ర కేసుది అది తీసుకుంటే కానీ, ఇవన్నీ చూసుకుంటే మేడం పనిష్మెంట్ షుడ్ బి సచ్ ఎ సివియర్. అంటే ఇప్పుడు చూడండి, గతంలో ఇలాంటి చిన్న చిన్న అమ్మాయిని రేప్ చేసి చంపేసినప్పుడు స్పాట్ లో షూట్ చేసి చంపేసేవారు. అలాంటి తీసుకునే రోజు కొంచెం తగ్గింది ఈ మధ్యకాలం లేకుండే అసలు. అంటే చాలా మటుకు ఇలాంటివి రేపులు అవన్నీ కూడా కొంచెం తగ్గింది. మరి ఈ మధ్య కాలంలో ఒక 4-5 months నుంచి టూ మచ్ ఎక్కువైపోయిందండి. అయితే నేనేమంటానంటే, యూ కెన్ సీ ద ఫారెన్ కంట్రీస్ లైక్ అరబ్ కంట్రీస్లో అదంతా కూడా వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ ఉంటారంటే, అసలు ఎవరైనా పనిష్మెంట్ చేస్తే చేయ మీద వేస్తే చేయ కట్ చేసేయటం, వాళ్ళ కళ్ళతోటి ఏమైనా రాంగ్గా మిస్బిహేవ్ చేస్తే కళ్ళు తీసేయటం, ఇక్కడ దొంగతనం చేస్తే మనుషులు చంపేయటం, ఇదంతా కూడా పబ్లిక్లో చేస్తారు వాళ్ళు. they'll have a public place. నేను కువైట్కి వెళ్ళినప్పుడు 2005లో చూశాను. ఒక బ్యూటిఫుల్ ఆడిటోరియం లాగా ఉండింది. నేను ఇదేంటి ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఆడిటోరియం కానీ మా సిస్టర్ని అడిగితే, అక్క ఇది ఆడిటోరియం కాదు, దిస్ ఇస్ ద పనిష్మెంట్ ప్లేస్. పనిష్మెంట్ ప్లేస్ అంటే ఏంటి అని అంటే, ఎవరైనా సరే ఆ కంట్రీలో తప్పు చేస్తే వాళ్ళు అక్కడ నుంచోపెట్టి చేసిన తప్పుకి స్పాట్ పనిష్మెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్. ఇంకొకసారి పబ్లిక్ ఆ తప్పు చేయటానికి భయపడతారు. అందుకు కువైట్లో నేను చూసాను కదా మ్యామ్, అసలు ఒక ట్రాఫిక్ రూల్ దగ్గర ట్రాఫిక్ పోలీసు ఉండరు, కెమెరాసే క్లిక్ అవుతాయి, ఏముందో 1-2 లక్షలు వేసేస్తారు. భయం అదే ఎస్పెషలీ ఒక భయం, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, రూల్స్ ఫాలో అవ్వడము అండ్ ఏదైనా చేస్తాననే ఒక భయంతో అక్కడ క్రైమ్ రేట్స్ అనేది తక్కువ. అండ్ అలాంటివి ఇక్కడ కూడా వస్తే చాలా చాలా బాగుంటుందని 100%. బికాస్ అది స్మాల్ కంట్రీ కాబట్టి మేడం, ఇది బిగ్ కంట్రీ కాబట్టి మనం అంత ఫాస్ట్గా మనం ఇంతమంది పీపుల్ని చేంజ్ చేయలేము. కాకపోతే అటువంటి కొంచెం బెస్ట్ ఇప్పుడు కూడా మనము తక్కువ చేసి మాట్లాడకూడదు. మన తెలంగాణ స్టేట్లో కూడా చాలా మట్టుకు బ్యూటిఫుల్ వర్క్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నవడేస్. అండ్ పనిష్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళు దేర్ ఫోర్స్లోకి వస్తున్నాయి. కానీ ఆ ఇన్సిడెంట్ అయితే అది ఎటువంటి పనిష్మెంట్ వచ్చింది అనేది మనకు తెలియట్లేదు. కరెక్ట్ సార్. మరి దాన్ని ఏమైనా డబ్బులతో కొనేస్తున్నారా, పదవులతోటి దాన్ని మిస్యూజ్ చేస్తున్నారా అది కూడా మనం చెప్పలేము. బికాస్ నేను ఒక కేసుని టేకప్ చేసి చూసిన తర్వాత కన్క్లూజన్ పాయింట్ తెలియట్లేదు. ఇప్పుడు అబ్బాయిని తీసుకెళ్ళి మైనర్ అనే జ్యువెల్లో వేసేసారు, అంతే అబ్బాయి చదివిస్తుంటారు. ఎంత ఘోరంగా చంపినా కూడా పీస్ఫుల్గా పెంచుతున్నారు అబ్బాయిని. అలాగే పెద్దవాడు కూడా తల్లిని కోసేసిన, హస్బెండ్ కోసిన, పనిష్మెంట్స్ ఎట్లా ఉండాలంటే సివియర్ ఉండాలి, ఇమ్మీడియట్ ఉండాలి. యాక్షన్ షుడ్ బి టేకెన్ వెరీ ఇమీడియట్లీ. ఎక్కడో జరిగిన 1 year తర్వాత నువ్వు తీసుకుంటే ఆ ఇన్సిడెంట్ మర్చిపోతున్నారు పబ్లిక్. ఆ 10 days బాధపడతారు. 10 days విపరీతమైన క్రౌడ్లో మాట్లాడేస్తాం మేమంతా కూడా, అరే ఇట్లా అయ్యిందని ఆ రోజు ఏడుస్తాము, ఫీల్ అవుతాము. మరి వెంటనే విత్ ఇన్ నో టైం క్లోజ్, వాళ్ళు కొత్తది స్టార్ట్. అసలు ఇలాంటివన్నీ చాలా అంటే 100s వింటున్నానండి ఈ మధ్యకాలంలో, మేము చూస్తున్నాం కూడా. ఇదంతా అసలు మన సొసైటీలో బతుకుతున్నామంటే ఇన్సెక్యూర్డ్గా ఉంది.
కరెక్ట్. ఇప్పుడు మనం ఇంత బ్యూటిఫుల్ గా మన పిల్లల్ని పెంచుకుని ఇంత మంచిగా మనం అందరికి ప్రీచ్ చేస్తున్నాము, మనం చెప్తున్నాం. ఎప్పుడైనా మనము ఏది అనుసరిస్తామో అదే ప్రీచ్ చేయాలండి. నువ్వు అనుసరించకుండా వేరే వాళ్ళకి ప్రీచ్ చేసి చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇక్కడ మనం కూర్చుని 100 మాట్లాడతాము, 100 మాట్లాడినంత సేపు కూడా వేరే వాళ్ళు తప్పు అని కాదు, మన గొప్పోళ్ళు అని కాదు. కాకపోతే మనం మాట్లాడితే కొంతమంది అయినా విని అరే ఇలా జరుగుతుంది కరెక్టే కదా, మనం కొంచెం మార్పు రావాలని కోరికండి. ఇది ఏంటంటే ప్రతి పేరెంట్ పిల్లల్ని మాత్రం 2 కళ్ళు పెట్టి చూడాల్సిందే. వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు ఎంత బిజీ ఉండు, డబ్బు సంపాదించుకో, పదవుల్లో ఉండు, ఏదైనా ఉండేది,